పవన్ కళ్యాణ్ గారు నా ఇది అవసరం లేదు, నాకు ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు అంటున్నారు కదా. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మధురానగర్ రోడ్డులో గోశాల కూల్చివేత, 40 ఏళ్ల నాటి నాగేంద్ర స్వామి పుట్ట తొలగింపు, విశాఖపట్నంలో ఎగిరిన పాకిస్తాన్ జెండాలు, గెటౌట్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అన్న హిందువుల అరెస్టు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మీ ప్రభుత్వ విధానం మీరు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులకు లేదా మీ ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యులకి, ముఖ్యమంత్రికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పల్నాడు జిల్లా క్రోసూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం, నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, పరకామణిలో బంగారం చోరీ, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, విశాఖపట్నం సీతమ్మధారలో అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత, నెల్లూరు డైకస్ రోడ్డులో 40 ఏళ్ల నాటి నాగమ్మ ఆలయం కూల్చివేత, వినాయక విగ్రహం 6 అడుగుల పైన ఉంటే 700 రూపాయలు, రోజు మైక్కి 100 రూపాయల పోలీసులు వసూలు చేసినటువంటి అంశం. ఇది వినాయక నవరాత్రులు, గణేష్ నవరాత్రులకు సంబంధించి. భగవద్గీతను అడ్డుకున్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవయ్య, భగవద్గీత అమ్మోదట రోడ్ల మీద, అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటిది. చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి, బీజేపీ కూడా వీటన్నిటికి సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పల్నాడు జిల్లా రెంటచింతల సత్రశాలలో లడ్డూ ముస్లింలు తయారు చేయడం, దేవాదాయ శాఖ దేవాలయంలో వాటిని విక్రయించడం. పిడుగురాళ్ల దేవాలయ శాఖ సత్రం, అరవపల్లి బాబమ్మ సత్రం ముస్లిం వ్యక్తి కబ్జా, న్యాయం కోసం పోరాటం చేసినందుకు హిందూ కార్యకర్త శ్రీనివాస్పై కేసు. నిజామా కాదా వీటన్నిటిపైన ఈ వివరాలన్నిటిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చినటువంటి సమాచారం ఇది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో అక్రమ మసీదుపై స్థానిక హిందువుల ఆందోళన, మహిళలపై దౌర్జన్యం, పురుషులను కొట్టిన ముస్లింలు, హిందువుల అరెస్టు. ముస్లింలు హిందువులను కొడితే అరెస్టు ఇదే. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఛత్రపతి శివాజీ శోభాయాత్రపై ముస్లింల రాళ్ల దాడి, హిందువుల అరెస్టు. నిజమా కాదా ఇవాళ సమాధానం చెప్పాలి. ఎన్డీఏ సర్కార్ సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షురాలు స్పష్టమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా మీ సమాధానం చెప్పకపోతే హిందువుల దృష్టిలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ద్రోహిగా ముద్రపడేటువంటి ప్రమాదం కూడా ఉంది. రాయచోట్లో అయ్యప్ప స్వాముల ఊరేగింపుపై ముస్లింల దాడి, శ్రీశైలంలో శివస్వామిపై ముస్లింల దాడి, హిందువుల అరెస్టు. రాయచోటులో వీరభద్రస్వామి ఊరేగింపుపై ముస్లింల దాడి, హిందువుల అరెస్టు. కాశీనాయన అన్నదాన సత్రాల కూల్చివేత ప్రభుత్వం. ఇది నిజమా కాదా ఇవన్నిటిపైన ఇన్ని జరుగుతుంటే నాకెవరు సనాతన సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏముంది మరి ఇవాళ ఎన్డీఏని గెలిపించడం ద్వారా, చంద్రబాబు నాయుడు గెలిపించడం ద్వారా హిందువులకు జరిగినటువంటి న్యాయం ఏమిటి? ఇవాళ న్యాయం ఏమిటి? ఇది ఒక్కటే కాదు, సినిమాలలో హిందువులపైన లేకపోతే హిందూ సంప్రదాయాలపైన ఇష్టానుసారంగా అశ్లీలంగా మాట్లాడేటువంటి పదాలు, అశ్లీలంగా చేసేటువంటివి ఇట్లా అనేకం ఉన్నాయి. లేకపోతే అక్కడ ఉండేటువంటి మతం మారినటువంటి వాళ్ళు, అట్లాంటిది ఒక ముఠ మీ హిందూ దేవుళ్ళపైన, దేవీ దేవతలపైన ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. దానిపైన కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, మేము దేవుళ్ళని విమర్శించాం, కానీ మా దేవుళ్ళని విమర్శిస్తే మేము ఊరుకోము, అవసరం లేదనేటువంటి మాట మీరు చెప్తారు. మీలాంటి నాయకులు చెప్పడం ద్వారా మీ అభిమానులందరూ కూడా సంఘటితం అవుతారు. దీనికోసం మీరు చేసేటువంటి ప్రణాళిక ఏమిటి? ఇది ఒక్కటే కాదు, ఇదే జరిగిందని నా రావు జనార్దన్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ఫేస్బుక్ అతను ఇవన్నీ భరించలేక, ఆంధ్రప్రదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాష్టికాన్ని భరించలేక, అయితే చంద్రబాబు నాయుడు ఫోటో పైన చెప్పు పెట్టడం మంచిదా కాదా అనేటువంటిది, ఎందుకంటే విమర్శ ఒక ఉద్వేగానికి లోనైనప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. సోషల్ మీడియాలో కూడా ఉద్వేగానికి లోను కాకండి, అనవసరమైనటువంటి కేసులు తెచ్చుకోకండి. చంద్రబాబు నాయుడు రావు జనార్దన్ అనేటువంటి పైన నిన్న గుంటూరులో ఎక్కడో కేసు పెట్టిరు. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి గుంటూరులో కేసు పెట్టిరు. అదే ప్రపంచంలో ఎక్కడ హిందువులకు, అదే మిగిలినటువంటి మతాల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో ఫ్రాన్స్లో ఏదో జరిగిందని భారతదేశం తగలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, పాత బస్తీలో లేకపోతే ఎక్కడో జరిగిపోయినాయి కదా. అంతేందుకు విజయవాడలో వాడవడో హిజ్బుల్లా తీవ్రవాదుల బొమ్మలు పెట్టిరు, ఒక్కనన్న పట్టుకున్నారా? మీకు దమ్ము ధైర్యం లేదు. కాశీనాయన క్షేత్రం పైన ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అడుగు, ప్రతి ఇసుకరేణువు, పంచభూతాలన్నీ కూడా హిందువులై మాత్రమే. మిగిలినటువంటి వాళ్ళు కబ్జాలు చేసి కట్టినవి తప్ప అవి ఎప్పటికీ అవి రాజ్యాంగము ఇవన్నీ ఏవీ లేనటువంటివి. అవన్నీ కూడా రాజ్యాంగం హిందువుల మెజార్టీని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాజ్యాంగమే. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మరి భారతదేశం ఏది పాటించాలి, అవసరమైతే రాజ్యాంగాలను మార్చేటువంటి పరిస్థితి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది.
పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక 18-19 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చాం. ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పకపోతే ఇట్లాంటివి జరగకుండా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎస్, హిందువులకు రక్షణ కల్పించండి, హిందువులకు రక్షణ కల్పించండి. ఎస్, నిన్న మీరు మాట్లాడినటువంటి భాషల విషయంలో చాలా స్పష్టంగా ఉంది. జాతీయ విధానం చాలా బాగున్నది. మేము జగన్ రాకుండా ఎస్ మీరు ఎన్డీఏ కలిసి గట్టిగా ఉండండి, తప్పులేదు. పవన్ కళ్యాణే సొంతంగా ముఖ్యమంత్రి కావాలని కూడా అభిలషిస్తున్నాము, లేదా బీజేపీ నుంచి ఇంకోరు అభిలషించండి.